బెల్లంపల్లి నియోజకవర్గంలో ముగిసిన నామినేషన్ల పర్వం. బెల్లంపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో గ్రామాల నుండి పోటీ చేసేందుకు అభ్యర్థులందరూ ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. పలు గ్రామాల నుండి అభ్యర్థుల తరపున వందల సంఖ్యలో ప్రజలు మద్దతు తెలపడంతో ఘనంగా తమ అభ్యర్థి గెలుపు ఖాయమని ఆనందోత్సాహాలతో గ్రామాల్లో హోరెత్తించారు. ఇప్పటివరకు అభ్యర్థులందరూ ఈ రోజును తమకు మంచి రోజుగా భావించి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎవరికి వారు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండోసారిగా సర్పంచ్ నామినేషన్ వేసేటానికి ఈ రెండోసారి తెలంగాణ ప్రభుత్వం చేత కేసీఆర్ గెలవడం కూడా చాలా ఆనందకరం. మా ఎమ్మెల్యే సాబ్ గెలవడం కూడా చాలా ఆనందకరం. మళ్ళీ ఒకసారి నాకు అవకాశం మా టీఆర్ఎస్ పార్టీ నుండి మళ్ళీ ఘనంగా ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ పథకాల వల్లనే ఇవన్నీ కేసీఆర్ పెట్టిన పథకాలు నీళ్లు, రోడ్లు, కళ్యాణ లక్ష్మి, అలాగనే రైతు బంధు, ఎకరాన 4000, మిషన్ భగీరథ, వికలాంగుల పింఛను, వితంతువుల పింఛను, చాలా సంతోషకరమైనవి. ఇవన్నీ చేయబట్టే మాకు ఈ విలువ. జనాన్ని ఎప్పుడు మరువం. మేము జనాన్ని నా గుండెలో పెట్టి చూసుకుంటా. దయచేసి ఈ ఒక్కసారి నాకు జనం ఆనందం కలిగించి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారని అవకాశం ఇస్తూ నేను నా భార్య కలిసి నేను వార్డు సభ్యునిగా నా భార్య సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన నాతో అందరికీ నా యొక్క నమస్కారం. నాకు మద్దతు తెలిపి నన్ను గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. నేను ఎల్లవేళలా మీకు దగ్గర ఉంటానని కోరుకుంటున్నాను. ఎప్పుడు వచ్చినా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. కావున మీ అందరికీ మరొకసారి శిరసు వంచి నమస్కారం చేస్తాను. తీర్మాన్ న్యూస్, నవీన్.